నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. తెలంగాణలో ఆర్టీసీ ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వెలువడింది. 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఉచిత బస్సు పైన ఏం చెప్పారు? మరో 3 ఏళ్లు కొనసాగిస్తారా? రద్దు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తెర వెనకాల ఏం నడుస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు అమలు చేసినటువంటి ఆర్టీసీ ఉచిత బస్సు అస్తవ్యస్తంగా అమలవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంటే మహిళలే వ్యతిరేకిస్తున్నారు. పేరుకి ఉచిత బస్సు, పురుషులకు రెట్టింపు టికెట్ల ప్రయాణం కల్పించడంతో ప్రజలపైన మోయలేని భారం పడుతుంది. ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు అమలు చేసి 2 ఏళ్లు పూర్తవడంతో ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9, 2023న తెలంగాణ అక్కా చెల్లెమ్మలకు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిందని గుర్తు చేశారు. డిసెంబర్ 9, 2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగజేసింది. మహాలక్ష్మి పేరు మీద ఇవ్వనటి వరకు 251 కోట్ల మంది దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువ గల ప్రయాణాన్ని పొందడం జరిగింది. దీనివల్ల కుటుంబాల బంధుత్వం పెరగడం కావచ్చు, అదేవిధంగా దేవాలయాల సందర్శన కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు, విద్యా వ్యవస్థకు మెరుగుపడడం కావచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా అనేక ఈరోజు మహిళలు ఉపయోగించుకుంటున్న ఈ సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా మహిళలకు ఉపయోగపడుతుంది. మహిళల సాధికారికతకు ఉపయోగపడుతోంది. బస్సులో ప్రయాణం చేయడమే కాదు, బస్సులకు యజమానులను ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలు 8,459 కోట్ల విలువైన ప్రయాణం చేశారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉచిత బస్సుతో కుటుంబాల బంధుత్వాలు పెరగడం, దేవాలయాల సందర్శన, హాస్పిటల్లో చికిత్సలు, విద్యా వ్యవస్థ మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొని ఇంకా అనేక రకాలుగా మహిళలు ఆర్టీసీ ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారని వివరించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించుకున్నటువంటి ఉచిత బస్సు పథకం 2 సంవత్సరాలుగా విజయవంతంగా మహిళా సాధికారతకు ఉపయోగపడుతుంది. బస్సుల్లో ప్రయాణం చేయడమే కాదు, మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉచిత బస్సు సదుపాయాన్ని మహిళలు ఇప్పుడు సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ఉచిత బస్సు పథకం ప్రారంభమైన సమయంలో ఉన్నటువంటి స్పందన నేడు లేదు. రోజు రోజుకు ఉచిత బస్సు పథకంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. స్వయంగా మహిళలే ఉచిత బస్సు పథకం అవసరం లేదని కూడా ప్రకటించేస్తున్నారు. ఈ క్రమంలో ఉచిత బస్సు 2 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో భవిష్యత్తులో ఈ పథకాన్ని కొనసాగిస్తారో లేదో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఫ్రీ బస్సు కొనసాగిస్తే బాగుంటుందా, రద్దు చేస్తే బాగుంటుందా అనేది కామెంట్స్లో తెలియజేయండి.